ప్రభునామమునకు స్తుతి కలుగును గాక. దేవదేవుని మహాకృపను బట్టి మరొక ప్రభుదినము, ప్రాముఖ్యంగా ఈ మే మాసంలో మొదటి ప్రభుదినం కదా. ఇలా తారీఖు ఎంత? నిన్నమ్మా 4. దేవుని కృపను బట్టి రాత్రి కుడికలో ప్రభు సహాయం చేశారు. అని కార్యం మనం చూస్తాం. ఈ దినం కూడా ప్రార్థన చేస్తున్నారు. ఎలా ప్రార్థన చేస్తున్నారు? ఏ పనిలో ఉన్నా మీ మనస్సు, ప్రభువా రాత్రి కొడుకును దీవించు, మీరు మాతో ఉండండి చాలు కదా. ప్రత్యేకంగా మోకరించి తలుపులు వేసుకుని పనిలే కదా. ఏ పనిలో ఉన్నా నువ్వు భోజనం చేస్తున్నా కూడా నీ మనసులో, ప్రభువా ఈ రాత్రి కొడుకును దీవించండి, మీరు మాతో అని కార్యం మనం చూస్తాం. ప్రార్థించండి. ఈ రాత్రి కూడా ప్రభు సంధి మనతో ఉండాలి. ఆయన మాత్రం మహిమ పొందాలి. అనేక రాష్ట్రాలు మార్చబడాలి. ఈ ప్రయాస వృధా కాకూడదు. పర్వ కార్యము చేయనుగాక. గత వారం ఆరంభించిన అంశాన్ని కొనసాగిస్తున్నాం. గుర్తుందా ఏంటది? విధేయత. విధేయత అంటే లోబడటం. ఎలా లోబడాలి? ఆలస్యము చేయకూడదు. ఎవరు ఆలస్యం చేయకుండా ఉన్నారు చెప్పండి? శిష్యులు పిలువగానే వెంటనే తమ వలలు విడిచిపెట్టారు, తమ దోణెలు విడిచిపెట్టారు, వెంబడించారు. అలాగే ఇంకొకరు ఆలస్యం చేయని వ్యక్తి బాప్తిస్మ విషయములు కదా. ఎవరైనా ఏ అధికారి, ఏ దేశము? ఇథియోపియా దేశం. ఖందా కింద ప్రధాన ఖజానాదారుడు ఆయన కూడా బాప్తిస్మం పొందాడు. రెండవది సందేహము లేనిది. సందేహము నోహు గారి జీవితం ధ్యానం చేస్తాం. సందేహింపకుండా ఇది వరకు తాను చూడని గురించి దేవుని చేత హెచ్చరింపబడి తన కుటుంబ రక్షణ కోసం ఓడను సిద్ధం చేస్తాడు. సందేహపడితే అది అవిధేయతే. నిజమైన విధేయతలో సందేహం ఉండదు. మూడవదిగా బలవంతంగా కాకుండా మనస్ఫూర్తిగా. ఇప్పుడు 4వ అంశం ధ్యానం చేద్దాం. 4వ అంశం ఏంటి అంటే, ఏదైనా ఒక పని అప్పగించినప్పుడు, ఒక బాధ్యత మన మీద మోపినప్పుడు దాని గురించి బాధపడకూడదు. బాధపడకుండా పని చేయుట విధేయత అంటే. సందేహపడకూడదు, ఆలస్యం చేయకూడదు, ఇంకా బలవంతం కాకుండా మనస్ఫూర్తిగా సనుకొనకుండా చేయాలి. 4వది బాధ పడకుండా. ఆదికాండానికి వెళదాం. రైతు ఆదికాండము 37వ అధ్యాయము. ఆదికాండం 37వ అధ్యాయం. యోసేపు గారి జీవితంలో ఈ కార్యం మనం చూస్తున్నాం. 37వ అధ్యాయము 12వ వచనం. అతని సహోదరుడు. ఎవరతడు? ఎవరమ్మా? యోసేపు. ఎవరు యోసేపు? యాకోబు గారి 11వ కుమారుడు. అంతకు మించి తను అత్యధికంగా ప్రేమించిన రాహేలు యొక్క కుమారుడు. రాహేలు కోసమే 14 ఏళ్ళు కొలువు చేశాడు. 7 + 7 అంతగా ప్రేమించాడు. మార్గ మధ్యములో చనిపోయింది. కానీ యోసేపు, బెన్యామీలు తన దగ్గర ఎదుగుతూ ఉన్నారు. రాహేలు ద్వారా పుట్టిన ఈ మాటుకుమారుని అమితంగా ప్రేమిస్తున్నాడు యాకోబు. ఎంతగా ప్రేమించాడు అంటే తన అన్నదమ్ములందరికంటే అధికముగా ప్రేమించాడు. గుర్తుపెట్టుకోండి, కుటుంబాల గొడవలు ఎక్కడ వస్తాయంటే ఇలాంటి పక్షపాతం ఉంటేనే. ఎక్కడ పక్షపాతం? తల్లొకరు, కొడుకొకరు కదా, వేరువేరుగా వారి ప్రేమలు అలా విభజింపబడితేనే వారికి తెలియకుండానే వారి మనస్సులో ద్వేషాన్ని నింపుతాం. అంతే కదా, సహజమైన మన కుటుంబాల్లో. ఈరోజు అన్నదమ్ముల మధ్య చిన్నప్పటి నుంచే గొడవలు ఉంటాయి తెలుసా.
ఇక వారి వయసు వచ్చిన తర్వాత స్థిరపడిన తర్వాత ఇంకా స్థిరపడతాయి. దానికి కారణం ఏంటంటే మనం వేసే పునాది మన జీవితమే. బాల్య దినాల్లో వారి మనసులో ఒక ముద్ద పడింది అనుకోండి, మా నాన్న నన్ను ప్రేమించడు, మా తమ్ముడిని లేదా మా చెల్లిని వాడి మనసులో పడిందంటే వృద్ధాప్యం వచ్చినప్పుడు వాడి నుంచి పోదు. ఇదిగో మా అమ్మ నేను కాదు మా తమ్ముడే మా చెల్లి అన్నది మనసులో పడింది అనుకోండి, చెప్పండి, ఏదో ఒక రీతిగా బయట పడుతూనే అంతే కదా. యోసేపును ఎంతగా ప్రేమించాడు అంటే ఈ 10 మంది ఒక ఎత్తు, ఈ ఒక్కడు ఒక ఎత్తు. ఎవరు ఒక్కడు? యోసేపు. చాలా కాలం తర్వాత పుట్టిన కుమారుడు, తనకిష్టమైన భార్య, తను ప్రేమించిన రాహేలు, దానికి తోడుగా ఆమె చనిపోయింది, తల్లి లేని బిడ్డ. ఎంత ప్రేమించాడంటే ఆ ప్రేమను మనసులో దాచుకోలేదు కానీ బహిరంగంగా అందరూ చూపించాడు. ఏంటది? చెప్పాలి. ఒక విచిత్రమైన ఎలాంటిదంట అంటే ఎక్కడ లేదని, విచిత్రం అంటే ఎక్కడా లేనిది అనగా యోసేపులో ఒక ప్రత్యేకత చూస్తున్నాం. ఒక విచిత్రమైన నిలువుటంగి కుట్టించాడు. ఇంకా కోపం పెరిగింది, ఇంకా కోపం పెరిగింది. మా ఇంట్లో 4 పిల్లలు అనుకోండి, పండగ వచ్చింది. మా చిన్నప్పుడైతే అందరూ యూనిఫామ్, ఒకే చొక్కా, ఒకే ప్యాంటు, చూస్తే అసలు ఒక ఫ్యామిలీ అని చెప్పవచ్చు కదా. అక్కడ మా బావకు నాకు కూడా ఉండేది. మా పెద్దబావ గారు, ఆయనకి నాకు అందరికి ఒకే డ్రెస్ ఉంటుంది. మా నాన్నగారికి 3 ఒకే చొక్కా, ఒకే ప్యాంట్. చూస్తే ఓహో ఇల్లు పలానా చెప్పవచ్చు. ఎందుకు? ఎవరికైనా తేడా తెలిస్తే ఆయన ఉద్దేశం ఏంది, ఇడికి ఎక్కువ ఇడి తక్కువ అనుకుంటారేమని. మనం అట్టగారుగా పెద్దోడికి ఇది, చిన్నోడికి ఇది, 3వాడికి ఇది. ఈ మధ్య నేను చూస్తున్నాను, నిజంగా సంతోషం. అది 3 పిల్లలు అంటే 3 ఒకే రకం బట్టలు, మంచిదే కదా. ఎందుకంటే వారి మనస్సులో ఇదిగో నాకు తక్కువ తీశారు, నాకు ఎక్కువ తీస్తే మనసు రాకుండా, ఆలోచన రాకుండా. యోసేపును యాకోబు ప్రేమించాడు. ఆ ప్రేమ ఎంత దూరం పోయిందంటే యాకోబు ఎంతగా ప్రేమించాడో అన్నలు అంతగా. మరొక మాట, ఆ ద్వేషానికి కారణం ఎవరిప్పుడు? తండ్రి ప్రేమే, అతి ప్రేమ. ఏ ప్రేమ అది? ఈ అతి ప్రేమ అన్నదమ్ముల ద్వేషానికి కారణం అయింది. కానీ చిన్నవాడు కదా, ఇవేం పట్టలేదు యోసేపుకి. కళ్ళకంటున్నాడు, కళలు చెప్తున్నాడు, అన్నలతోటి, తండ్రితోటి గద్దెంపబడుతున్నాడు. తన జీవితము ఒక ప్రత్యేకమైన రీతిలో పోతూ ఉంది. మరో మాట చెప్తున్నాను, మన విశ్వాసం కదా, నమ్ముతాం కదా. తల్లి గర్భంలో మనం ఉండగానే మన పట్ల దేవునికి ప్రత్యేక ఉద్దేశాలు ఉన్నాయా లేవా? యోసేపు అంత ఆలస్యంగా పుట్టడానికి కారణం కూడా తెలుసా మీకు? ఎందుకు ఇన్నేళ్ళు రాహేలుకు సంతానం లేదు? చాలా మందికి అర్థం కాదు. యోసేపు ఎందుకు ఆలస్యంగా పుట్టాడు? మళ్ళా చెప్తున్నా, వాక్యానుసారంగా జీవిస్తే ప్రతి ఆలస్యానికి వెనుక దేవుని ప్రణాళిక ఉంటుంది. మన జీవితాల్లో ఏదైనా ఒక మేలు ఆలస్యమైందంటే, నువ్వు అడిగినా దేవుడు ఇవ్వలేదంటే, ఇదిగో ఆయనకు ఉద్దేశం, అది నీకు నాకు వదిలేదు. సమయం వచ్చినప్పుడు ఓహో ఇందుకా ఎప్పుడు ఆ టైం రావాలి. రాహేలు పోరాడింది కదా యాకోబుతోటి, నాకు సంతానం లేకపోతే చేస్తాను, నేను దేవుణ్ణా. కానీ టైం వచ్చింది, రాహేలు దర్శించాడు, యోసేపు పుట్టాడు. ఆలస్యానికి కారణం ఏంటంటే రాబోయే దినములలో ఈ ఇంటినే కాదు, ఏళ్ళు తన తండ్రి ఇంటినే కాదు, తన సంతతిని, ఐగుప్తు దేశాన్ని, ప్రపంచమంతటిని కాపాడటానికి ఒక సాధనంగా యోసేపు పుట్టుక ఆలస్యం అయ్యింది. అంతే కదా? ఆలోచన ఒకసారి.
అదే ముందే పుట్టాడు పెద్దవాడుగా కదా. రూబేను కన్నాను యూదా కన్నా ముందు పుట్టాడు అనుకోండి, తను ప్రేమించేవాడా? లేదు. అన్నలు ద్వేషించేవారా? లేదు. అన్నలు అమ్మి వేసేవారా? లేదు. ఐగుప్తుకు వెళ్ళేవాడా? రాజు అయ్యేవాడా? కుటుంబాన్ని పోషించేవాడా? ఇవేవి జరగనే జరగ. అలా జరగాలి అంటే ఆలస్యం కావాలి. అది నీకు నాకు తెలియదు, మన సృష్టికర్త మన దేవునికే తెలుసు. అందుకే మనం చేసే ప్రార్థన, మన విశ్వాసం ఏంటంటే, ప్రభువా ఏ సమయమున నాకేది కావాలో మీ గుప్పిడి విప్పి నాకు దయచేయండి కదా. చేస్తాడు ప్రార్థన కూడా సనగా మునగక ఏ సమయం ఏది కావాలో. యోసేపు పుట్టాడు, పెరుగుతున్నాడు. తండ్రి ప్రేమ అతి ప్రేమ అన్నల ద్వేషంగా మారింది. దానికి తోడుగా యోసేపు పట్ల దేవుని ప్రణాళిక బయలుపరుస్తున్నాడు. ఒక మాట చెప్పాలంటే, యోసేపును మానసికంగా ఆత్మీయంగా దేవుడు కళల ద్వారా సిద్ధపరుస్తున్నాడు. వీడి ద్వారా కళల ద్వారా. ఏంటా కళలు చెప్పండి. నువ్వు ఎలా పోతున్నావు, ఓ దర్శనం ఇస్తున్నాడు. తన ముందు గురి పెడుతున్నాడు. నువ్వు ఎలా పోతున్నావు, నీ తండ్రి కుమారులందరూ సాగిలపడతారు, సూర్య నక్షత్రాలు సాగిలపడతాయి అని కళల ద్వారా సిద్ధపరుస్తున్నాడు. మరొక మాట, యోసేపు వాటిని నమ్మాడు కదా. వాటిని నమ్మాడు. తండ్రి గద్దించినా, అన్నలు ద్వేషించినా తన దర్శనాన్ని, తన పిలుపును కోల్పోలేదు. అన్నలు షెకెములో మంద మేపడానికి వెళ్ళారు. చూడండి మరొక కదా. అతని సహోదరులు షెకెములో తమ తండ్రి మందను మేపుటకు వెళ్ళిరి. ఎక్కడికి? షెకెం. ఈ షెకెం ఎక్కడ కనబడింది మనకి? చెప్తారు వెంటనే. రాత్రి 3 అనుభవాలు నేర్చుకున్నాం. సేవకులు ఏమిటి? బేతేలు, ఎరుకో, యోర్దాను కదా. బేతేలు ఎవరిది? బేతేలు అనగా ఎవరు గుర్తు రావాలా? యాకోబు కదా. ఏముంది యాకోబు దగ్గర? యాకోబు ఇదేది గుర్తు వస్తుంది? తిరిగి దేవుడు గద్దించడం, తిరిగి వెళ్ళటం. రెండవదిగా ఎరుకో. ఎరుక అనగా నేను గుర్తు వస్తుంది? సువాసన. ఆ తరువాత ఏమైంది? శపించబడిన పట్టణం. ఎవరు పట్టణాన్ని కడుపును కొంటాడో మన జ్యేష్ఠ కుమారుడు చేస్తాడు. గుమ్మాలు నిలబెడితే రెండవ కుమారుడు చేస్తాడు. జరిగిందని రాను కాలంలో. తర్వాత కృప చూపాడు దేవుడు, ప్రవక్తను పంపాడు, చేదైన నీటిని మార్చాడు కూడా కదా. ఆ బావి నీళ్లు మార్చబడ్డాయి, శాపం తొలగిపోయింది. మూడవది యోర్దాను అనుభవం. యోర్దాను అంటే ఏం చెప్పుకున్నారు? తగ్గింపు జీవితం. బాప్తిస్మం యోహాను ఎక్కడ బాప్తిస్మం ఇచ్చింది? యోర్దాను. ఎలా తగ్గించుకున్నారో చెప్పండి. ఆయన చెప్పుల వరకు పడిన పాత్రుడిని. ఇప్పుడు షెకెము చోటికి వారు వెళ్ళకూడదు, కానీ వెళ్ళారు. చూడండి, యాకోబు తన మామగారింటి నుంచి తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి సుక్కోతులో పాకలు వేసుకున్నాడు, కానీ బేతేలుకి వెళ్ళలేదు. షెకెము బయట ఉన్న సుక్కోతులో పాకలు వేసుకుంటే ఆ షెకెము రాజు కుమారుడు తన కుమార్తెని చేర్చాడు కదా. అవునా? దినాన్ని మళ్ళీ వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? అర్థమవుతుందా? అసలు యాకోబు అక్కడి నుంచి పారిపోతాడు. అయ్యో, మీరు వెళ్ళి ఈ పట్టణం నాశనం చేశారు కదా, మరలా అందరూ నా మీద పడి ఏమైపోతారని భయపడుతూ ఉంటే వీళ్ళు మళ్ళీ ఏ ప్రాంతానికి వెళ్ళారంట? షెకెముకే. ఇంత భయం లేని జీవితం కదా వీళ్ళది. మూర్ఖత్వం అన్నాలంతా కూడా 10 మంది అంతే. కానీ ఆ 10 మందిని దేవుడు ఎన్నుకొని మార్చి ఇశ్రాయేలు గోత్రకర్తలుగా తయారు చేసుకున్నాడు.
నిద్ర వస్తున్నాం అప్పుడే, కళ్ళు మూస్తున్నారు అప్పుడే 10 నిమిషాల వాక్యం మొదలై. ఇక నేనేం చేస్తానంటే నాకు తెలియదు. ఏం చేయమంటారు చెప్పండి మిమ్మల్ని? కళ్ళు ఇట్లా మోసే గుడ్లు పైకి, నాకు భయం వేస్తుంది మీ కళ్ళు చూస్తుంటే. కళ్ళు ఇట్టా పైకి పోతున్నాయి, ఏమవుతుందో భయం వేస్తుంది కమ్ముకున్నారు. సరే కూర్చోండి, నిద్ర బాగుంది, సరే కూర్చోండి, సరే కూర్చోండమ్మా. నాకు అనిపిస్తుంది కొన్నిసార్లు బలలేద్దాం అనిపిస్తుంది. బలలో టౌన్ చర్చిలో ఉంటే మీకు టౌన్ చర్చిలో ముందు బైబిల్లో పెట్టుకోను ఎలా ఆనుకోవటానికి వరుసలు వేయించి అనుకోండి, కింద పడరు కదా, కింద పడరు. ప్రశాంత నిద్రపోవచ్చు. నాకు టెన్షన్ ఉండదు. నా టెన్షన్ ఏంటంటే మీరు ఎడ ముందుకు పడతారని నిద్రపోయి, అంతే. మేము లేపాలని కాదు, సరేనా? నిద్రపోండి, పడబాకండి. ఎక్కడికి వచ్చాం? శక్యం. శక్యం అంటే ఏంటి చెప్పండి? శక్యం మనము అసలు ఎవరో కాదు, వీరి జీవితాల్లో అక్కడి నుంచి బలవంతంగా వెళ్ళిపోయారు. తిరిగి మళ్ళీ ఎక్కడ గొర్రెలు మేపుతాను, మన మేపుతానంట శక్యం. చూడు వాక్యం ఉంటుంది 37వ అధ్యాయం. అతని సహోదరులు శకెములో తమ తండ్రి మందను మేపుటకు వెళ్ళిరి. అప్పుడు ఇశ్రాయేలు అంటే ఎవరు? కొన్నిసార్లు దేవుడు ప్రత్యేకంగా పేర్లు పిలుస్తాడమ్మా, తెలుసా? ఇలా 2 పేర్లు ఉన్నాయి అనుకోండి, 2 పేర్లు ఎప్పుడెప్పుడు ఆ పేర్లు పిలుస్తారు? మన పిల్లలను కూడా బాగా ముద్దు వచ్చే ముందు పేరు పిలుస్తాం. ప్రతి ఒక్కరికి 2 పేర్లు ఉంటాయి. ఇంట్లో ముద్దు పేరు, బయట ఒక పేరు. బాగా ముద్దు వచ్చారంటే, ఇష్టమైందంటే ముద్దు పేరుతో పిలుస్తావు, లేకపోతే అసలు పేరుతో రే అని పిలుస్తావు. దేవుడు కూడా యాకోబు గారికి 2 పేర్లు ఉన్నాయి. పేరు మార్చాడు. ఏమని? ఇశ్రాయేలు. కొన్నిసార్లు ప్రత్యేక సమయాల్లో ఇశ్రాయేలు అని పిలుస్తాడు, రాయబడింది. కొన్నిసార్లు ఏమో యాకోబు అని. యాకోబు ఉన్నప్పుడు తెలుసా, అదిగో అది బయటపడితే ఏది మోసం, ఆ మొదటి స్వభావం బయటపడితే యాకోబు అంటాడు. ఆయన తగ్గట్లుగా ఉంటే ఇశ్రాయేలు అంటాడు. అంతెందుకు, పేతురు గారి జీవితాన్ని చూస్తే సీమోను పేతురు. సీమోను అంటే జమ్ము, పేతురు అంటే రాయి. గట్టిగా స్థిరంగా ఉంటే పేతురు అంటాడు. సీమోను సీమోను అన్నాడంటే అబ్బాయి కలుతాడు జమ్ములాగా, జాగ్రత్త అని అర్థం. ఇక్కడ ఇశ్రాయేలు అని రాయబడింది అంటే స్థిరపడ్డాడు, చక్కగా ఉన్నాడు, ఏ ఒడిదుడుకులు లేవు, మోసాలు అయిపోయాయి, ప్రభువుని దర్శించాడు, స్థిరపడ్డాడు, నెమ్మదిగా ఉన్నాడు. కాబట్టి ఇశ్రాయేలు తన కుమారుని పిలిచి ఏమన్నాడు చూడండి అక్కడ, యోసేపును అనగా తన ముద్దుల కుమారుడు కదా, యోసేపు అనగానే ముద్దుల కుమారుడు చూచి, నీ సహోదరులు షెకెములో మంద మేపుచున్నారు, నిన్ను వారి యొద్దకు పంపెదను రమ్మన్నప్పుడు అతడు మంచిదని. ఇంకో మాట, వీరు అనగా ఈ అన్నలు యోసేపు మీద ఇంత పగ పెట్టుకొని ఉన్నారని తెలిస్తే పంపేవాడా? చచ్చినా కదా. యాకోబు కూడా తెలియదు ఇదే చివరిసారి తన కొడుకును చూడటం అని. ఎన్నేళ్ళు? దాదాపుగా 13 ఏళ్ళు. ఎన్నేళ్ళు? 13 + 7 20 ఏళ్ళు. ఎందుకంటే 17 సంవత్సరాల వయసులో అమ్మబడ్డాడు, 30 ఏళ్ల వయసులో ఫరో రాజు, ఐగుప్తు రాజు అయ్యాడు. 7 ఏళ్ళు కరువు కదా, అప్పుడు వస్తారు. ముందు సమృద్ధి, 7 ఏళ్ళు సమృద్ధి, 13, 7, 20, ఇంకా 21 సంవత్సరంలో అన్నలో బయటపడతాడు. కరువు వచ్చేసరికి తండ్రికి తెలియదు. దాదాపు 20 ఏళ్ళు తన కుమారు ముఖం చూడలేనని ఏమనుకున్నాడంటే, షెకెము దాకేగా పోయి వస్తాడు, ఉదయం పోయి సాయంకాలం, లేకపోతే రేపు వస్తాడు. ఉదయం సంగతి సంగోళ భయంకరమైన యాక్సిడెంట్ తెలుసా మీకు? కిమ్స్ కాడ తెల్లవారుజాము 5 ఎంతమంది ఇక్కడ గారు కొడుగుడు లారీ తిరగబడింది, అందులో 3 చచ్చిపోయారు. ట్రాఫిక్ ఆగిపోయి కారు ఆగితే
ఈయనకి లారొచ్చి కారిని గుద్దింది మళ్ళీ ఆగున్న వాళ్ళు ఒకే చోట బైపాస్ కిమ్స్ దగ్గర వాళ్ళకి తెలియదు, కాసేపులో ఇంటికి పోతారు, ఊరికి వెళ్తారు కదా. మన జీవితాలు ఎలాంటివంటే ఇవి. అందుకే ఉన్న కొద్ది రోజులు ప్రభు అంట భయభక్తులతో గడిపితే చాలు. ఎప్పుడు పిలిచినా ఎప్పుడు పోయినా ఎక్కడ ఉంటావు ఆయనతో. అర్థమైందా? వాళ్ళు అనుకుంటారా తెల్లవారుజామున ఇంకేముంది, టిఫిన్ చేయాలా, కాఫీ తాగాలి కాసేపట్లో అని ఊహల్లో ఉంటాం కదా. హోటల్ తాగాలి, కాఫీ తాగాలి, టిఫిన్ చేసి సాయంకాలం ఇంట్లో ఉంటాం, మధ్యాహ్నం ఇంట్లో ఉంటాం అనుకునే వాళ్ళు క్షణంలో రెప్పపాటులో క్షణం పట్టరు. యాకోబుకు తెలియదు ఇదే దాదాపు 27 ఆఖరికి ఆయన ఉద్దేశంలో చచ్చిపోయినట్టు లెక్క యోసేపు కదా. యోసేపు బ్రతుకున్నాడంటే భయపడిపోయాడు, ఆశ్చర్యపడ్డాడు. చనిపోయాడు అనుకున్న స్థితి చివరి చూపని తెలియదు. కొడుకు పిలిచి, ఆయన నీ అన్నలు నీ సహోదరులు శేకెములో మంద మేపుతున్నారు, నిన్ను వారి యొద్దకు పంపేదరు రమ్మన్నప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పాను. మంచిది. మనలో ఒక విధేయత అంటే బాధపడకుండా చెప్పే పని అంతే కదా. యోసేపు ఇందులో బాధ ఏంటి మీకు సంగతి తెలుసా? యోసేపుకి అర్థమవుతుంది అన్నలు ద్వేషిస్తున్నారు కదా. తెలియదా యోసేపుకి? వారి మాటలు, వారి చేష్టలు, వారి ప్రవర్తన యోసేపుకు తెలుసు. తను వారి దగ్గర వెళితే ప్రమాదమని ఆ పశ్య మనసుకు తెలుసు యవనస్తునికి. కానీ ఎవరు చెప్పారు? తండ్రి చెప్పారు. నేను వెళ్ళన్నాను అంటే తండ్రి బాధపడతాడేమో, అంతే కదా. నేను వెళ్ళను అని చెప్పొచ్చు కూడా. లేదు, తండ్రితో నా అన్నల యొక్క మనస్తత్వం ఎలా ఉంది, వారి ప్రవర్తన ఎలా ఉందని కూడా చెప్పొచ్చు కూడా. చెప్పలేదు. కాకపోతే వారి చెడుదనమంతా మోసుకొచ్చాడు అంతే. పగబట్టారు, ఎదురు చూస్తున్నారు. తెలియకుండానే తండ్రి ఎక్కడ పంపాడు? కీడు దగ్గరికి పంపాడు. మరొక మాట మనకు తెలియదమ్మా. మనం చేసే పని యొక్క పర్యవస్థానం మనకు తెలియదు. అది ఎలా జరుగుతుందో మనకు తెలియదు. నువ్వు నమ్మవలసిందల్లా ఏది జరిగినా ప్రభు చూసుకుంటాడంతే. 20 ఏళ్ల కన్నిటికి ఒకరోజు యాకోబు ఫలితాన్ని చూశాడా లేదా? నిశ్చేష్టుడయ్యాడు. అంటే నోట మాట ఏ వార్త తెలిసి? యోసేపు బ్రతికి ఉన్నాడు, ఐగుప్తును వెళ్తున్నాడు. 20 ఏళ్ళు ప్రతిరోజు కన్నీరే. ఒకవేళ ఆ రోజున ఒక్క మాట యోసేపు నేను పోను అంటే ఇదంతా ఉండేది కాదు, యోసేపు చరిత్ర ఉండేది కాదు కదా. తండ్రి మాటకు లోబడి బాధపడకుండా, తన అన్నల మనస్తత్వం తెలిసి కూడా, వారి ఆలోచనలు ఎరిగి కూడా విధేయత చూపిన కుమారుడుగా యోసేపు కనిపిస్తున్నాడు. అందుకే యోసేపును ప్రభువారికి పొరుగు తీసుకొస్తారు పదే తెలుసా? యోసేపుకు ప్రభువారికి. ప్రభువారు కూడా తన సొంత వారి చేత ద్వేషింపబడ్డాడు, అమ్మబడ్డాడు కదా. సొంత వారే తిరస్కరించారు. యోసేపు జీవితం కూడా అంతే. ప్రభు తెలియదా? ఆయన వచ్చిందే శిలువ మరణం పొందటానికే. ఆయన తెలుసు కూడా, ఆయన అప్పగించే వారు ఎవరో కూడా ప్రభువుకు తెలుసు. యోసేపు కూడా ప్రభు వలె బాధపడకుండా, వెనుకంజ వేయక, తండ్రి చెప్పిన మాటకు లోబడి, తండ్రికి విధేయత చూపి షెకెముకు బయలుదేరను. అంత రాగలేదు. అక్కడ మనకు పని చెప్పామనుకోండి, వెళ్ళి అక్కడ మనం చెప్పిన స్థలంలో అది దొరకకపోతే వెనక్కి వచ్చేస్తాం, అంతే కదా.
నిజమైన విధేయత అలా ఉండదు. ఒక పని, ఒక బాధ్యత మనకు అప్పగించినప్పుడు అది పూర్తి చేసేదాకా సాకులు వెదకము. అది విధేయతలో ఉండేది. శకుముకు వెళ్ళాడు, అన్నం లేరు, కనపడలేదు. చూడండి వాక్యానికి వెళదాం. 37వ అధ్యాయంలో అతడు పొలములో 14 చూడమ్మా. అప్పుడు అతడు, నీ వెళ్ళి నీ సహోదర క్షేమమును మంద క్షేమమును తెలుసుకొని నాకు వర్తమానము తెమ్మని అతనితో చెప్పి హెబ్రోను లోయలో నుండి అతను పంపాను. అతడు షెకెముగా వచ్చాను. దీనికి వస్తువులే షెకెముకి తండ్రి మాటకు విధేయత చూపి. అతడు పొలములో ఇటు అటు తిరుగుతుండగా ఒక మనుష్యుడు అతను చూచి, నీవేమి వెతుకుచున్నావు అని అతను అడిగాను. అందుకు అతడు, నేను నా సహోదరుడు వెతుకుచున్నాను, వారు ఎక్కడ ఉన్నారు, అందరూ వెతుకుతున్నారు, అది నాకు దయచేసి తెలుగుమనగా. అందుకు ఆ మనుషుడు, ఇక్కడి నుంచి వారు సాగి వెళ్ళిరి, వారు దోతానుకు వెళదమరండని చెప్పుకుంటూ వింటని చెప్పారు. అవిధేయుడైతే తిరిగి రావచ్చు. తండ్రికి ఏం చెప్పొచ్చు తెలుసా? నానా వెళ్ళాను, పొలమంతా తిరిగాను, చుట్టుపక్కల వెతికాను, నాకు కనబడా లేదు. తిరిగి వచ్చి సరిగా ఎవరైనా ఉన్నాడా? లేదు కదా. అదే విధేయత అంటే. చెప్పిన దానికన్నా ఒక మెట్టు ముందుకు, ఒక అడుగు ముందుకు వేయటమే పరిపూర్ణ విధేయత. రెండవ మెట్టు, రెండవ అడుగు. ప్రభు అంటాడు, నేను ఒక మైలులో రమ్మంటే, చెప్పండి, ఒకడు నేను ఒక మైలులో రమ్మంటే 2 మైళ్ళు అతనితో కూడా వెళ్ళు. చదివారా బైబిల్ అన్నమాట? చదివారా? ఎక్కడ? యోసేపు చూస్తున్నాడండి ఇక్కడ. తండ్రి షెకెము దాకా వెళ్ళమంటే ఇంకొక అడుగు ముందుకు వేసి దోతాను దాకా వెళ్ళాడు. ఎందుకు? మరొక మాట, విధేయత చూపాలంటే ప్రేమ, గౌరవం ఉండాలి కదా. తండ్రి ఎంత ప్రేమించాడో యోసేపును, యోసేపు కూడా తండ్రిని అంతకు మించి ప్రేమిస్తాడు. ఈ విధేయతలోనే యోసేపు ప్రేమ అర్థమవుతుంది మనకి. ఇలాంటి వాడు, నాలాంటి వాడైతే ఏం చేస్తాను తెలుసా? వెళ్ళాము, షెకెముకి వెళ్ళాం, మా నాన్న చెప్పాడు, వచ్చాను, చూశాను, లేవు, కనపడలా. ఎప్పుడా ఫోన్ లేవుగా. ఇప్పుడు అనుకోండి, ఫోన్ చేసి ఎడ దొరకలా వచ్చేస్తా అంటాం. అక్కడ దాకలేదు. ఎరితిగానైనా, శ్రమపడైనా, కష్టపడైనా తండ్రి చెప్పిన మాటకు లోబడాలి. తండ్రిని ప్రేమించాడు కాబట్టి ఇంకొక మైలు ముందుకు ప్రయాణం కొనసాగింది. ఎక్కడ వరకు? దోతాను వరకు వెళ్ళి అక్కడ తన సహోదరులను కనుగొనెను. షెకెములో ఉంటే కనుగొనేవాడా? షెకెము నుంచి వెనక్కి వస్తే తండ్రి ఏమైనా అంటాడా? లేదు. వెళ్ళాడు, చూశాడు, కనపడలేదు, అంత అయిపోయింది. కానీ విధేయత అది కాదు కదా. కష్టమైనా, నష్టమైనా, కష్టము లేకుండా, తనకు అప్పగించిన కష్టమని అనుకోకుండా తనకు అప్పగించిన పనిని పూర్తి చేయుట విధేయత. అందుకే ప్రభువారు ఉదాహరణ, ఆయన శ్రమపడి విధేయత చూపి. ఆయన శ్రమపడి, ఎంత శ్రమ ప్రభువు పడింది చూడండి. ఈరోజు నువ్వు నేను పడే కష్టంతో పోల్చుకుంటే ప్రభువారి శ్రమ ఉన్నవి ఎంత కదా. నాకున్న కష్టం ఎవరికి లేదంటావు కదా, నాలా ఎవరు ఉండరు ప్రభు అంటావు కదా. క్రీస్తు ప్రభు వారి ప్రేమను, ఆయన కష్టాన్ని తలుచుకుంటే, ఆయన శ్రమను తలుచుకుంటే మనం ఎంతమా, మన జీవితాలు ఎంత కదా. నువ్వు జ్ఞాపకం చేస్తున్నాను, విధేయత అది కష్టాన్ని చూడదు, కష్టం అనుకోకుండా లోబడుతుంది. యోసేపు యొక్క జీవితము దానికి ఉదాహరణ. చూడవాక్యం అంటుంది, అటు తిరుగుతున్నాడు, దోత వెళ్ళని తెలిసింది. వాళ్ళు దోత పదం చెప్పారు. 17వ వచనం చూసినట్లయితే, అందుకు ఆ మనుష్యుడు, ఇక్కడ నుండి వారు సాగి వెళ్ళని, వారు దోతానికి వెళదామని రండని చెప్పుకుంటే వింటని చెప్పాను. అప్పుడు యోసేపు తన సహోదరుల కోసము వెళ్ళి దోతానులో వారిని కనుగొనెను. వాడు చెప్పాలంటే
కష్టం అనుకోకుండా తన తండ్రి ఇచ్చిన బాధ్యత నెరవేర్చాడు. కానీ ఆ తర్వాత జీవితం మారిపోయింది. దాని మన పని లేదు, విధేయత మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి నిజమైన విధేయత కష్టం అనుకోదు. నిజమైన విధేయత కష్టమైనా భరిస్తుంది. నిజమైన విధేయత బాధ్యత ప్రక్కగా తప్పుకోదు, కొనసాగుతూనే ఉంటుంది. 4వది చూడండి, 4వది 5వది కదా, 5వది విధేయత అంటే అందరికీ గుర్తొచ్చే ఒక వ్యక్తి, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం. ఎంతటి విధేయత అనగా చివరికి తన ఒక్కనొక కుమారుడు తాను ప్రేమించు ఇస్సాకును సైతము అర్పించడానికి సిద్ధపడెను. ఆదికాండం పక్కన కడదాం. ఆదికాండము 22వ అధ్యాయము. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించడం అంటే ఎగ్జామ్. ఏనమ్మా, ఎగ్జామ్ రాస్తారా? రాస్తున్నారా? అసలు ఎగ్జామ్లు ఎందుకు? స్టూడెంట్స్కి కోపం వస్తాం ఎగ్జామ్ అనగానే. అంటే ఎగ్జామ్స్ ఎందుకు? వాళ్ళు చిరాకు కదా, హాయిగా వెళ్ళి చదువుకొని వచ్చేస్తే గడిచిపోతుందిగా. రోజు ఖాళీ పనులు అటెండ్ చేసుకుని ఇంక పరీక్షలు ఎందుకు? నువ్వేం నేర్చుకున్నావో తెలియాలంటే ఏం కావాలి? దేవుడు కూడా మనం దీవించిన తరువాత, మనం ఆశీర్వదించిన తరువాత, మన పట్ల కార్యము జరిగిన తరువాత మనం నమ్మకంగా ఉన్నామో లేదో అని పరీక్షిస్తాడు. ఏం చేస్తాడు? మీరు అనుకోవచ్చు, అబ్రహాము విధేయుడే కదా, ఊరి దేశంలో ఉండగానే దేవుడు పిలిచాడు, అన్నీ వదిలిపెట్టి వచ్చేసాడు, ఆయన ఆజ్ఞకు లోబడ్డాడు, గుడారాలో జీవిస్తూ ఉన్నాడు కదా, ఇంకా పరీక్షలు అవసరమా? విధేయుడయ్యాడు కదా. 12వ అధ్యాయం ఆరంభమైన అబ్రహాము జీవితము 11 చెవులో కూడా మొదలవుతుంది. తండ్రితో పాటు బయలుదేరి వచ్చాడు, హారాను మట్టుకు వచ్చాడు. తండ్రి చనిపోయాడు, అక్కడి నుంచి మళ్ళా దేవుడు ప్రత్యక్షమయ్యాడు. నేను జీవి దేశానికి వెళ్ళమన్నాడు, బయలుదేరాడు, విధేయత చూపాడు కదా. మరలా ఈ పరీక్ష ఎందుకు? 1 సంవత్సరం ఎన్ని పరీక్షలు రాస్తాం మనం? చెప్పండి. 1 సంవత్సరంలో ఎన్ని పరీక్షలు రాస్తారు? క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఫైనల్. వాడికి మధ్య మళ్ళీ ఉంటాయి కొన్ని. ఏంటి? సిప్ టెస్ట్. ఎందుకు ఇవన్నీ? నువ్వు చదివే కొద్దీ, ఎదిగే కొద్దీ నువ్వు అర్థం చేసుకున్నావు, నువ్వెంతగా నేర్చుకున్నావో, ఎంత విధేయత చూపుతున్నావో తెలుసుకోవటానికి. అంతే కదా. దీవించాడు. ఎంత దీవించాడు అంటే 100 వయసులో కుమారుని కూడా ఇచ్చాడు. 16 ఏళ్ళు గడిచిపోగానే అబ్రహాము గారికి ఆ కుమారుడు లోకమైపోయాడు. ఎవరు? ఇస్సాకు విగ్రహం అయిపోయాడు. ఎవరికైనా అంతే కదా, మనవుడు కదా. వాక్యానికి వెళితే చూద్దాం ఒక్కసారి. ఇక్కడ ఒక ప్రత్యేకమైన మాట చూడాలి అంటే 22కు ముందుగా 20 ఆదికాండము 22కు ముందుగా 22 సొదొమ గొమొర్రా వచ్చి విజ్ఞాపన చేస్తాడు. తర్వాత 21 యెహోవా తలచే ప్రకారం శానం వచ్చి దర్శించాడు. శానం వచ్చి నేను కాను గర్భవతి అయింది, కుమారుని కన్నాడు. ఇదంతా అయిన తర్వాత ఒకే ఒక చోట అబీమెలెకు సేనాధిపతి అయిన ఫీకోలు వస్తాడు. బెర్షెబాలో 33 అబ్రహాము 21:33 అబ్రహాము బెర్షెబాలో ఒక పిచ్చుల వృక్షము నాటి అక్కడ
నిత్య దేవుడైన యెహోవా పేరట ప్రార్థన చేసెను. అబ్రహాము ఫిలిష్తీయుల దేశములో అనేక దినములు, ఈ అనేక దినాల్లో బలిపీఠం లేదు, ప్రార్థన లేదు, అయిపోయింది. అర్థమైనా? అనేక దినములు ఎక్కడున్నాడు? ఎక్కడ? ఏ దేశము? బేర్షెబాలో ఉన్నాడు. ఎవరెవరిది అక్కడ చూడండి. అయితే 21లో ఫిలిష్తీయుల దేశంలో కదా. అనేక దినములు చాలు పరదేశిగా విగ్రహారాధికుల మధ్య. వారేమో విగ్రహాలు కొలుస్తుంటే దాగోరును వాళ్ళంతా ఈయన కొడుకును పూజిస్తుంది. ఎవరు? అబ్రహాము. బేర్షెబాలో సంధి నిబంధన, పిచ్చివృక్షం నాటాడు, ప్రార్థన చేశాడు, బలిపీఠం కట్టాడు, అయిపోయింది అంతటితోటి. ఆ తరువాత నెమ్మదిగా 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 తన దృష్టి దేవుడి నుంచి కొడుకు మీదకి వెళ్ళిపోయింది. అర్థమైందా? అందుకే పరీక్ష రావాల్సి వచ్చింది. పరీక్ష ఎప్పుడు వస్తాయంటే మనం ఫెయిల్ అవుతున్నాము అనుకున్నప్పుడే దేవుడు పరీక్ష పెడతాడు. దేవునికి దూరం అయిపోతున్నాము అని ఆయనకు అర్థం కాగానే అలా ఒక చిన్న పరీక్ష అబ్రహాం గారికి కూడా. అది ఏంటి ఆ పరీక్ష అంటే ఈసారి ఇది ఫైనల్ అనమాట. ఇల్లులు పెట్టడం కాదు, బంధువులు పెట్టడం కాదు, ఊరులు పెట్టడం కాదు, కానీ అసలు ఇక్కడ తాను ప్రేమించి దేవుడు పదే పది గుర్తు చేస్తాడు. నీకొక్కడే నువ్వు ప్రేమించే. మన మాట చెప్పాలంటే మూల భాషలో నా కన్నా ఎక్కువగా ప్రేమించే కదా, నా కన్నా ఎక్కువగా ప్రేమించి. చూడండి, ఎవరండి ఒకటి చూడండి. అప్పుడు ఆయన ఈ సంవత్సరం అబ్రహామును పరిశోధించినప్పుడు ఆయన నీకు గుర్తు చేస్తాడమ్మా. ఎందుకు ఒక్కడు? ఇస్మాయిల్ ఏమయ్యాడు? వెళ్ళిపోయాడు. ఎప్పుడు పంపించి వేయబడ్డాడు. 14 ఏళ్ల క్రితం ఇస్మాయిల్ దూరం అయిపోయాడు. హాగరు లేదు, ఇస్మాయిల్ లేడు. ఇప్పుడు ఒక్కడే 100 ఏళ్ల వయసులో కలిగిన కుమారుడు, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుడు అనగా మళ్ళీ మాట అబ్రహమా నువ్వు ప్రేమించే గుర్తు చేస్తాడు దేవుడమ్మ. మన జీవితాన్ని గుర్తు చేస్తాడు, మన స్థితిని గుర్తు చేస్తాడు, మనం ఎక్కడ పడిపోయామో గుర్తు చేస్తాడు. ఈ మాటతో అబ్రహాం కళ్ళు తెచ్చుకున్నాడు కదా. అనేక రోజులుగా ఆరాధన లేదు, బలిపీఠం లేదు, బలి అర్పణ లేదు, కుమారుడే లోకం కదా. ఫిలిష్తీయుల దేశము అంత విగ్రహారాధన. ఇది విగ్రహం లేదు కానీ తన కుమారుడు విగ్రహం అయిపోయాడు. ఎవరికి? అబ్రహాముకి. మన జీవితాల్లో కూడా అంతే. ఈ రోజున దేవుని కన్నా మరి దేనిని ఎక్కువ ప్రేమించినది మన విగ్రహమే కదా. ఎన్ని విగ్రహాలు అమ్మేది మన చుట్టూ, మన ఇంట్లో, మన ఎదురుగా. కొద్దిగా తిండి విగ్రహం కదా. తిన్న తర్వాత ఏదైనా ఫస్ట్ ఆ మాట వస్తుంది తెలుసా? అంటే వాడి దేవుడు వాక్యం ఉంది, కడుపే వారి దేవుడు ఉందలేదా మాట. కడుపు వారి దేవుడు ఏంది? దేవుడు అంటే కడుపే వారి దేవుడు అంటే తిన్నాక దేవుడైనా దైవాన్ని. కడుపే వారి దేవుడు. మరి కొందరు బిడ్డలు విగ్రహం అయిపోతారు, కొందరు ఆస్తి, వారి ఐశ్వర్యము, వారి అంతస్తు. నేను పదే పదే చెప్తా, మన పాత జీవితాలు మర్చిపోయామంటే చచ్చిపోయినట్టు లెక్క తెలుసా. బతికి దండగ. మనం ఎక్కడి నుంచి వచ్చి మన మూలాలు మర్చిపోయామంటే బ్రతకడం దండగా, అంతే గుర్తుపెట్టుకో. ఈరోజు మంచి స్థితి నీకు నాకు దేవుడు ఇచ్చాడేమో, ఎక్కడి నుంచి వచ్చా మనమంతా కూడా
ఏనాడు మర్చిపోకుండా ఏం చేయాలి తెలుసా అండి? మనస్సారా స్తుతించాలి ప్రభువుని. మోకరించినప్పుడల్లా ఆయన చేసిన ఉపకారంలో దేనినంటే ఏ ఒక్కదాన్ని కూడా ప్రార్థన చేస్తాం. ప్రభువా, ఈరోజు నేను ఈ స్థితిలో ఉంటే నీ కృప అంటావే, ఏ స్థితి అని ప్రార్థన అది గుర్తురాదా? చక్కగా లయబద్ధంగా మంచి ఉందని, ప్రభువా ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే నీ కృప. మరి పాత స్థితి ఏంది? అది గుర్తురాదు. గుర్తొస్తా 25 సంవత్సరాలు ఏడ్చిన రోజులు అబ్రహాము కొడుకు కోసం గుర్తున్నాయండి. ఎడవలేదా? చాలా విసిగలేదా? మరి ఇచ్చిన దేవుడు వదిలిపెట్టి కొడుకును ప్రేమించడం మొదలుపెట్టాడు. ప్రభు అంటున్నాడు, అబ్రహామా, నీ ఒక్కగానొక్క కుమారుడు అన్నదిగా నీవు ప్రేమించే ఇస్సాకు నాకు కావాలి, ఇచ్చేస్తావా? నువ్వు ప్రేమించే ఇస్సాకు నాకు కావాలి, ఇచ్చేస్తావా? మేమేమంటారు చెప్పండి? బెరమాడతారు. ఏమని? ప్రభువా, ఇస్సాకు కన్నా శ్రేష్టమని నాకు ఆడుంది ఒకటి కదా. ఎలాంటి బేరాలు? ఇస్సాకు కన్నా శ్రేష్టమైన ఉంది. ఏంటి? పొలం ఉంది ఆయన, దాన్ని తీసుకో, ఎంత కావాలో ఇచ్చేస్తా. ఇప్పుడు కూడా ఆశిస్తారు. బంగారం మనం తీసుకో, అవక్కడో లే. పనికిరావు బేరాలు దేవుని దగ్గర. విధేయతలో బేరాలు పనికిరావు. విధేయతలో మార్పిడి పనికిరాదు. విధేయత అంటే ఆయన ఏం చెప్పాడో అది. షరతులు వర్తిస్తాయి. లేదు ఇలా మార్చుకోవచ్చు, అలా మార్చుకోవచ్చు, అక్కడ పైకి రావు దేవుని దగ్గర. ఆయన చెప్పింది చేయటమే. కానీ వివాహంలో మనం చేర్చుకున్నాం కదా, తల్లిని మరి అంటారు, ఆయన మీద చెప్పింది అదే విధేయత. ఆడి రాత బాణాల నీళ్లు మనం అంటాం, కావాల్సిన ద్రాక్ష రాస్తాం కదా, నీళ్ళు ఎందుకు? ద్రాక్షలు వచ్చిన తర్వాత నీళ్ళు కలపాల, ద్రాక్షలు లేకుండా నీళ్ళు ఎందుకు? బోధకుడు వెళ్ళి పొలానికి వెళ్ళి లేదా ద్రాక్ష తోటకు వెళ్ళి ద్రాక్షకాయలు తెమ్మంటే తెచ్చేవాళ్ళం కదా. అప్పటికప్పుడు వాటిని గాను వేయమంటే వేస్తాం కదా ద్రాక్షల తొట్టిలో. ఆయన నీళ్ళు తెమ్మన్నాడు. విధేయత అంటే చెప్పింది చేస్తే అవశ్యం పడతాం. అబ్రాహాము చెప్తున్నాడు, నీకు ఒక్కగానొక్క కుమారుడు, నువ్వు ప్రేమించే ఇస్సాకు తీసుకున్నా. ఎక్కడికి? ఇక్కడ కాదు, 3 రోజుల ప్రయాణం. ఎందుకు? దగ్గర లేవచ్చుగా. 3 రోజుల్లో మనసు మారిద్దేమో. ఇది ఒక పరీక్ష. అబ్రహాము తప్ప సారాకు తెలియదు, పని వాళ్ళకు కూడా తెలియదు. ఉదయం లేచాడు, గాడిద గంతగట్టి సిద్ధం చేశాడు, కట్టెలు తీసుకున్నాడు, కత్తి తీసుకున్నాడు, నిప్పు చేత పట్టాడు, మరొక మాట సిద్ధపడ్డాడు. దీనికోసం కుమారుని అర్పించడానికి. అక్కడ వెళ్ళి చూసుకుంటాను అనలేదు. ఆడు దొరుకుతాయో దొరకవు, అరణ్య ప్రాంతం అది. దొరుకుతాయో దొరకవో, దేవుడు చెప్పిన పనిలో ఏ ఒక్కడి తక్కువ కాకూడదు, ఏ ఒక్కడి లేకుండా ఆయన పని ఆగకూడదు. చివరికి కుమారుని ఇచ్చేదైనా సరే. కుమారుడు చెప్పాలంటే కుమారుని వదుకోవడానికి ప్రయాణమయ్యాడు కదా. శారాకు తెలియదు. శారాతో చెప్పాడు, పోయి ఆరాధించి వస్తామన్నాడు. కానీ కుమారుడు తీసుకుని బయలుదేరాడు. 3 రోజుల ప్రయాణం. పని వాళ్ళు తీసుకుంటే పని వాళ్ళు. ప్రభు చెప్పిరా, మరియా పర్వతం వచ్చింది. పని వాళ్ళతో అంటాడు, మీరు ఎక్కడే ఉండండి, నేను ఇచ్చిన వాడు వెళ్ళి దేవుడికి మొక్కి మరలా మీ యొద్దకు, ఎంత చక్కని విషయం తెలుసండి, మీ యొద్దకు తిరిగి వచ్చేదము. వచ్చేదనం కాదు. బైబిల్ చూడండి మాట, ఆయన విశ్వాసపు ఒప్పుకోలు. చూడండి 22వ అధ్యాయం చూసినట్లయితే 5వ వచనము, తన పనివానితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు తిరిగి వస్తాను కాదు, ఇద్దరం కలిసి వస్తాం. తెలుసు అబ్రహాముకి దేవుడు నమ్మదగిన. అబ్రహాము విశ్వాసం ఏంటో తెలుసా?
నేను బలి ఇచ్చిన తిరిగి నా దేవుడు నా కుమారుని సజీవునిగా ఇస్తాడు. ఎందుకంటే ఆయన మాట తప్పని. ఎందుకు తెలుసా ఇష్మాయిల్ పుట్టినప్పుడు నీ సంతతి కాదు, నీ కుమారుని ఇస్తాను, ఇసుకను పేరు పెడతావు, అతని ద్వారా నీ సంత వృద్ధి చేస్తాను అని వాగ్దానం కాదు. చనిపోయినా చంపినా తిరిగి నా దేవుడు బ్రతికిస్తాడు. ఇది కదా పరీక్ష. అయ్యో ప్రభు బలిస్తే నీ మాట అయిపోద్ది, నువ్వు మాట ఇచ్చావు కదా. మనం చేసే ప్రార్థన ఇది అదేమంటే, ప్రభు నువ్వు మాట ఇచ్చావు కదా, నీ మాట ఏమైంది ఇప్పుడు నాకు బాగలేదంటే. అబ్రహాం గారు అలా కాదు. ఒకవేళ నేను దహన బలిగా అర్పించినా సరే తిరిగి నా కుమారుని ప్రభు నాకు తిరిగి నా చేతికి ఇస్తాడు, మేము కలిసి కిందకు వస్తాం. ఒక్కడ రాను. అందుకే విశ్వాసంగా పిలువబడ్డాడు. పరీక్ష గెలిచాడా ఓడిపోయాడా? పాసా ఫెయిలా? ఎన్ని మార్కులు? 70. 110 వేసినా 150 వేసినా అంతగా విజయం సాధించాడు. దేవుడు అంటాడు చక్కని మాట మా అబ్రహాం గారితో తన విధేయతకు చూడమంటాడు. అది అధ్యాయము 12వ వచనం. అప్పుడు ఆయన ఆ చిన్నవాణి 11 కూడా చూద్దాం. అబ్రహాము తన కుమారుని వధించుటకు చెయ్యి చాపిన కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అని అతని 2 సార్లు పిలిచారంటే ఒక ముఖ్యమైన సంగతి ఏంటది? అబ్రహామని పిలిచి అందుకు అతడు చిత్తము ప్రభువా. అప్పుడు ఆయన ఆ చిన్నవారి మీద చెవేకము, అతనేమీ చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు వినతి లేదు కనుక ఇందును బట్టి నీవు దేవునికి భయపడడం తెలుస్తూ ఉంది. దేవుని భయం వస్తాయి. పాటలు పాడి ప్రార్థన చేసి చేతులు ప్రార్థన చేస్తారు. దేవునికి భయపడేది. ప్రభుకు వచ్చి అవకాశం దొరికితే సంఘం గురించి ధ్యానం చేద్దాం. ఈ 2 దినాలకు ఒక రోజున టైం దొరికితే అసలు సంఘం అంటే ఏంటో, సంఘ పరిచయం ఏంటో, సంఘం చేయాల్సిన పని ఏంటో నేర్చుకుందాం. విధేయత అంటే తెలుసా? ప్రార్థన ఒక్కటే కాదు, నువ్వు దేవునికి భయపడి ఒక్కనొక్కని కుమారుని నాకు విలువ తీయలేదు కనుక ఇందును బట్టి నువ్వు దేవుడు భయపడవు తెలుస్తూ ఉంది. మనం దేవుడు భయపడతామని ఎలా చూపిస్తావు? దేవుడికి ఎలా చూపిస్తావు చెప్పండి? విధేయత ప్రభు చెప్పిన మాదిరి మన జీవితంలో ఉండాలి. ఈరోజు మన జీవితంలో మన విధేయత ఎలా ఉంది? దేవుని పట్ల ఒక పని దేవుడు అప్పగిస్తే దానిని నీ సొంత చిత్తంలో కాదు, దేవుని చిత్తంలో ఆయన ప్రణాళికలు ఆయన చెప్పిన చోట ఆయనకు లోబడి చేస్తే ఆశీర్వాదం కదా. అందుకే దేవుడు దీవించాడు, ఆశీర్వాదం చేశాడు. తర్వాత అంటాడు చూడండి 16వ వచనము, నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని విలువగా ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రములను. ఇది ఎప్పుడు ఇచ్చాడు ఈ వాగ్దానం? పుట్టకముందు ఇచ్చాడు. ఎక్కడ? బయట తీసుకొచ్చి అదిగో చూడు అక్కడ అన్నాడు. ఇప్పుడు దాన్ని కన్ఫర్మ్ చేస్తున్నాడు. ఇస్సాకు విస్తరింపజేస్తుంది. నీ సంతతి వారు తమ శత్రులు కానీ చదువుపరుచుకుంటారు. మరి నీవు నా మాట వినినందునా, నీవు నా మాట వినందు సమస్త జమున ఆశ్రయం పడతారు అని నా తోడని ప్రమాణం చేస్తున్నానంటాడు దేవుడు. జ్ఞాపకం చేసుకుంటాడు. విధేయత అంటే కష్టమైన నష్టమైన, గమాట చెప్పాలి అంటే రాజీ పడని జీవితముతో ఏదైనా సరే దేవుడికి ఇవ్వటానికి ఆయన కోరితే. పౌలు గారు అయితే అంటాడు, నన్ను నేను ప్రాణార్పణంగా ఉపయోగపడుతున్నాను, నేను ప్రాణార్పణముగా ఉపయోగపడుతున్నాను. ఉన్నాయి అటువంటి విధంగా మన జీవితాల్లో ఉన్నాయి అటువంటి జీవితాల్లో చోరుకు కుమార్ చేకూరుస్తాం. విధేయత అంటే ఆయన పనులు ఉన్నప్పుడు భయం ఉండదు. అపుస్తకారం నేటితో ఒక వాక్యం చదువు ఒక్కసారి. అపుస్తకారం గ్రంథము 5వ అధ్యాయము
5:29. అందుకు పేతురును అపొస్తలులను మనుషులకు మన చూడమ్మా, అంతటా పేతురును అపొస్తలును మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలెను కదా. మీరు మ్రానున వేలాడదీసిన యేసును లేపెను. మారు మనస్సును పాప క్షమాపణను దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతిగాను హెచ్చించి మేమును తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధ. ఎవరు సాక్షులు తెలుసా మీకు? ఉంటాడు, పరిశుద్ధాత్మ మీ మీద వచ్చినప్పుడు మీరు నాకు సాక్షులై ఉంటారు. అప్పటిదాకా దాక్కున్న వాళ్ళు, పారిపోతున్న వారు, మెడగలో తల వేసుకు కూర్చున్న వాళ్ళు, సమాజం నుంచి పారిపోయిన వాళ్ళు ఈరోజు బహిరంగ బయటకు వచ్చి స్వార్థ చెప్తున్నారు అంటే ఆయన మాటకు విధేయత. ఎలా వచ్చింది పరిశుద్ధాత్మ శక్తి? వారు విధేయత చూపారు కాబట్టే దేవుడు తన ఆత్మతో నింపాడు. గుర్తుంచుకోండి, పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకొని ఆయన సాక్షులుగా బ్రతకాలి అంటే, భయపడక ప్రభువును ప్రకటించాలి అంటే నీలో నాలో విధేయత. విధేయులైనందున ఇచ్చే పరిశుద్ధాత్మ ద్వారా మన సాక్షులుగా జీవిస్తాం. ఎందుకు మన సాక్షులు ఈ రోజున? ఆత్మ లేదు. ఎందుకు ఆత్మ లేదు? నీకు విధేయత లేదు. ఓకే మాట, దేవుని మాటకు విధేయం కాకపోతే ఆత్మ నింపుదల మనలో ఉండదు. ఆత్మ నింపుదల లేకపోతే భయపడతావు, ఆయన సాక్షిగా బ్రతక లేవు. విధేయత ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. అందుకే మన వాక్యానికి వెళదాయితో ఎబ్రీ పత్రిక మన వాక్యానికి వెళదాం. శరీరధారి అయిన దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మనం రక్షించగలవానికి ప్రార్థనలను యాచనములను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఒక మాట అవుతాను. ఎలా అంగీకరింపబడ్డ ప్రభువారు? ప్రార్థన యాచన. ఒక గొప్ప దైవాన్ని ఇంటర్వ్యూ చేస్తూ ఒకరు అడిగారు తెలుసా, అయ్యా యవనస్తులకి నూతనంగా వచ్చిన అవసరం ఇచ్చే సలహా చెప్పండి అంటే 2 మాటలు చెప్తానండి. మొట్టమొదటిగా, ఇదిగో నీ బైబిల్ నువ్వు బాగా ఎరిగి ఉండాలి. దీన్ని మొట్టమొదటిగా ఆయన వాక్యాన్ని బాగా తెలుసుకో. రెండవదిగా ఎడతెగక ప్రార్థించు. ఇంకే మళ్ళీ దేవుని వాక్యాన్ని, నీ బైబిల్ అంటే నా ఇల్లు, నా బండి, నా పెన్ను అంటావుగా. కొంతమంది ప్రార్థన కొంచెం పక్కన బైబిల్ తీసుకుంటున్నాను తెలుసా. ఎవరు బైబిల్? నలుగురుంటే 4 ప్లేట్లు కావాలి. పుట్టిన బిడ్డ పుట్టక ముందే గిన్నె తెచ్చి పెడతావు. ఏంటంటే అనుకోడు, స్పూను, గిన్నె, వెండి గిన్నె. పుట్టకముందే 4 దుప్పట్లు, 4 మంచాలు, ఎంతమంది టని కావాలి. ఇంటి మొత్తానికి ఒక బైబిల్ కూడా ఉండదు కనీసం కదా. భక్తుడు అంటాడు, గొప్ప దైవనుడు, నీ బైబిల్ నీది, నీ సొంతది, నువ్వు ఎరిగి ఉండాలి అంటే బాగా తెలియాలి. బైబిల్ కళ్ళు మూసుకొని కూడా ఏది ఎక్కడ తీయగలగాలి. నీటిలో తిరుగుతావు చూస్తావా? ఇంట్లో బయట నుంచి నువ్వు ఇంట్లో పని చేసి బయట కూర్చొని ఉంటావు. కుమార్తె అడిగింది అనుకోండి, అమ్మ పలానా వస్తుంది అంటే చెప్తావు. ఇంట్లో బయట కూర్చొని చెప్తావు, పలానా చోట తెచ్చుకోపో అంటావు. ఎందుకు? నీ ఇంట్లో ఏది ఎక్కడుందో నీకు బాగా తెలుసు. ఓ చిన్న పరిస్థితి పెట్టారు. ఇప్పుడు నేను మీకు ఆమోసు గ్రంథం తీయండి అని ఇక మొదలు పెడతాను. ఇక్కడి నుంచి
ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా? కొంతమంది వెనక ప్రాణ నుంచి మొదలు పెడతారు, మళ్ళీ ఇలా తిప్పుతూ ఉంటారు. అది కనపడదు తొందరగా, కొద్దిపేరు ఉండేది. కీర్తనలు మత్తయి వార్త అంటే కనపడతాయి, కానీ ఈ చిన్న చిన్న యోనా కానీ హబక్కు కానీ అంటే కనపడవు. గబక్కన తిప్పి తిప్పి చదివి ప్రసంగం అయిపోయినా కూడా తిప్పుతూనే ఉంటారు. ప్రసంగం అయిపోద్ది అప్పటికి. మన బైబిలే మనకు తెలియదే. నేను ఆ బైబిల్లో ఏ అధ్యాయం ఎక్కడ ఉందో, ఏ పుస్తకం ఎక్కడ నీకు నాకు తెలియదే. ఏంటి మన భక్తి? ఇంకా ఏంటి దేవుని పట్ల మన ప్రేమ? ఆదివారం సరదాగా తెచ్చుకోవడానిక, మంచి జిప్ కవర్ వేసి అందంగా అలంకరించి తెచ్చుకోవడానిక? ఈ రోజున దేవుని వాక్యము అనేకుల చేతుల్లో నేను క్రైస్తవుడని చెప్పుకోవడానికి ఒక అలంకారంగా మారింది. జాగ్రత్త, ఒక అలంకారం. ఒక యవనస్తురాలికి తల్లి గిఫ్ట్ ఇచ్చింది బైబిల్ పుట్టినరోజున. పుట్టినరోజు బైబిల్ ఇచ్చి ఒప్పుకుంటారు ఎవరన్నమ్మా? పిల్లలు కోపం వస్తారు మీకు? బట్టలు తీయకుండా, ఉంగరం తీయకుండా, ఏంది మా అమ్మ మా నాన్న బైబిల్ ఇచ్చారు, బట్టలు 2 ఏళ్ళు తిరిగిపోతాయేమో. దేవుని వాక్యం జీవితం అంతా మీకు తోడుగా ఉంటుంది. ఎంత తల్లిదండ్రులు మా పుట్టినరోజుకి బైబిల్ ఇచ్చేవాళ్ళు? ఒక్కసారి నిబిడకు నువ్వు ఇచ్చావా? ఆలోచించుకోసారి. ఇప్పుడు కాదులే అన్న, అదేమిటి ఇప్పుడు కాదులే అన్న. ఆ తల్లి ప్రేమించి కుమార్తెకు బైబిల్ ఇస్తే చక్కగా ఉంది ఆ బైబిల్, మంచి ఖరీదని తెప్పించింది. అప్పుడు కూడా ఇష్టపడింది, బాగుంది మమ్మీ అని. దాన్ని జాగ్రత్తగా తన షెఫ్లో పెట్టుకొని రోజు దాన్ని తీసుకొని ఓపెన్ చేయదు, దాని ప్యాకింగ్ చూసుకొని పెట్టి కూర్చోడు. తల్లి చూస్తూ ఉంది. ఒక రోజున అప్పటికి ఇష్టమయ్యేవన్నీ వండి బలమే పెట్టిన టేబుల్ పెట్టి స్కూల్ నుంచి రాగానే, బా మమ్మీ నువ్వు నాకు ఎంత బాగా చేసే ఇష్టమైన కూడా చెప్పి ఎగురుకుంటా పోయి చివరికి తింటాను కూర్చుంటే తల్లి అంటుంది, అమ్మా నువ్వు చూస్తా కూర్చో తినబాక. అయ్యారంట నేను కష్టపడి తయారు చేసి చక్కగా బలం అలంకరించాను, నువ్వు పాడు చేయదు, చూస్తా కూర్చో. ఎంతసేపు అయినా మానికేమైనా పిచ్చా? చూస్తా కూర్చుని ఆకలి తిరిగి తెలియదమ్మా, చూస్తా కూర్చో. ఏదమ్మా మేము ఎప్పుడు ఇలా మాట్లాడుతున్నామంటే, మరి బైబిల్ నువ్వేం చేస్తున్నావు? చేతితో పడి ఊరంతా తిరుగుతావు, పేజీ తీయాలంటే మనసు కదా. కనీసం రోజుకు ఒక అధ్యాయము కూడా చదవాలి లేరా మనలో? ఒక అధ్యాయం కూడా. ఇదేనా మన విశ్వాసం? ఇదేనా మన విధేయత? అని ఎరిగి ఉండుట, తెలుసుకుంటా. దేవుని తెలుసుకుంటే ఏకైక మార్గము వాక్యమే. దేవుడు తన ప్రేమను వెల్లడి చేశాడు తన వాక్యము ద్వారా. దేవుని మనస్సు దేవుని వాక్యము. మన పట్ల, మన కుటుంబాల పట్ల ఆయన ఉద్దేశ్యము తన వాక్యములో వెల్లడి చేశాడు. ఒక భక్తుడు అంటాడు, దేవుడు మనకు రాసిన ప్రేమ లేఖ ఈ బైబిల్. మన ప్రేమించి ఎంత జాగ్రత్తగా పదే పదే చదువుతుంటే అంతకు అర్థమవుతుంది దేవుని ప్రేమ. విధేయులు, ఆయన ప్రేమించేవారు, ఆయనకు లోబడేవారు, ఆయన వాక్యాన్ని కూడా ప్రేమిస్తారు, ఆయన సహవాసాన్ని కూడా ప్రేమిస్తారు. ఇదే విధేయత. ఆయనతో సహవాసం, ప్రార్థన. ఎక్కడ ఉన్నా ప్రార్థన చేయొచ్చు, దారిలో పోతూ ప్రార్థన చేయొచ్చు, పని చేస్తూ ప్రార్థన చేయొచ్చు. ఒకే ఒక వ్యక్తిని అంశం ముగిస్తాను. అవసరం 10వ అధ్యాయం ముగిస్తా. అవసరం 10వ అధ్యాయం పడవచ్చు. ఇటలీ పఠాలమైన పఠాలంలో శతాధిపతి ఎడమనటానికన్నా 100 మంది సైనికులు ఉంటారు. శతాధిపతి అయిన కొర్నేలి ఒక భక్తిపరుడు కైసరీలో ఉండెను. ఇతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తుల వాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయొచ్చు. ఈ మాట గుర్తు
ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన. ఎవరైనా శతాధిపతి అధిపతి అమ్మా 100 మంది బాయి చేయింది. ఎడగ పంపాలన్నా డ్యూటీలు వేయాలన్నా ఏమైనా పని చేయించాలన్నా వాటి 100 మంది చేత పని చేయాలి. ఎంతమంది చేత? 100 మంది చేత పని చేయించేవాడు ఎల్లప్పుడూ ఏం చేస్తానంట? ప్రార్థన. నా ఇంటి వారందరితో కూడా భక్తి, దాన ధర్మాలు దొరికిస్తే మూడోది ఏంటంటే ఎల్లప్పుడూ ప్రభు అంటాడు, నీ ప్రార్థన నీ దాన ధర్మాల దగ్గరికి చేరాయి. చూడండి, వాక్యంలో ఒక మాట చదువుతాను, తర్వాత అంతకుముందు వచ్చాను. అతడు పగలు 3 గంటలప్పుడు దేవుని దూత అతని యొద్దకు, దేవుని ఎవరు పంపారు? దేవుడే పంపారు. అతని వద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట తేటగా కనబడెను. అతడు దూత వైపు తేరి చూసి భయపడి, ప్రభువా ఏమని అడిగాను? అందుకు దూత ఏమిటివంట? నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధి జ్ఞాపకార్థముగా. ఎక్కడ వెళ్ళే ప్రార్థన? కొన్నేళ్ళు ప్రార్థన. మన ప్రార్థన తలుపు దాడదు, కప్పు దాడదంట. ప్రభు చెప్పాడయ్యా, గదిలోకి తెలిపేసుకోమని చెయ్యి, మంచిదే, కానీ ఆ ప్రార్థన కప్పు దాటేది కాకుండా ఏం దాటాలా? కప్పుడు చీల్చుకొని పోవాలి. ఎక్కడికి? వెనక కొద్దిగా అనుకో. దేవుని సన్నిధికి ఏం జరిగింది? ప్రార్థన. మా ఆయన కరెంట్ మా గమనం అనుకున్నారు, ఇది కరెంటు జాగ్రత్త. దేవుని సన్నిధికి చేరింది. ఏంటి చేరింది? ఎవరి ప్రార్థన? ఎటువంటి ప్రార్థన? ఎడతెగని 100 మంది చేత పని చేయించేవాడు అంతగా ప్రార్థన చేస్తుంటే ఏ పని బాట లేదు. నువ్వు నేను చేయాలి? 1 గంట పని చేసి మనం చేసే 5 గంటల పని చేసి మంచి పని ఉడిగాడు. ఎంత బిల్డప్ ఇస్తావు? 100 మంది తన కింద ఉన్నారు, 100 మంది బాధ్యత ఉంది, కానీ ప్రార్థన మానాడా? నువ్వు జ్ఞాపకం చేసుకెలా ఉంది భక్తి? ఇదే కదా మన భక్తి, దీన్నే కదా దేవుడు చూసేది. ఇటువంటి కార్యాలే కదా దేవునికి ఇష్టమైనవి. ఒకవేళ నేను అనుకుంటాను ఒట్టి దానం చేసిన పట్టించుకునేవాడు దేవుడు. ఆ ధనవంతుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు వెళ్ళి నీ ఆస్తి అమ్మి బేదలకు ఇచ్చి నువ్వు వచ్చి నన్ను వెంబడించు. ఇస్తే సరిపోదు, ప్రభువును సేవించే వెంబడించే జీవితాలు ఏమంటే ఎంతైనా ఇస్తాం, కానీ ప్రభువా సమయం లేదు, ప్రార్థన చేయలేను, వాక్యం చదవలేను, నీ సన్నిధికి రాలేను. దేవుని సన్నిధి అంటే ఏదో ఒక ఆటంకమే కదా. అపవాది కూడా ఆటంకాలు కల్పించేది దేవుని సన్నిధికే. లోకాలయాలకు బయలుదేరు, ఆలస్యం కాదు, ముందే ఉంటావు, గంట ముందే. దేవుని సన్నిధికి ఆలస్యం ఎందుకు? అపవాది ఉచ్చు నీ దేవుని దూరం చేయడానికి. జయిస్తున్నావా ఈ శోధన? జ్ఞాపకం చేసుకో. ఒక ఊరికి వెళ్ళాలంటే తెల్లవారుజాము లేస్తావుగా, ఒక ఆదివారం లేవాలి, ఒక తెల్లవారుజామున రాత్రి 2 గంటలు పడుకున్నాం. తెలుసు మీకు? మీరు 12 వెళ్ళిపోయారు, 2:30 మేము పడుకునే సరే, మళ్ళీ 5:30 పెట్టుకొని లేవాలి. ఎందుకు? దేవుడు లెక్క చెప్పొద్దా? మీరు పడుకొని మమ్మల్ని అడగడం, నన్ను అడుగుతాడు. 8 కల్లా 7 ఏర్పాట్లు బిడ్డలు వచ్చారు. అప్పుడు కూడా 6 వచ్చారు పిల్లలు, పాప ఇద్దరు మంది కూర్చాడు, శుభ్రం చేశారు. చూసే దేవుడు కదా, ఇయే కదా ఆయన చూస్తాడు. ఈ కొంచెం నమ్ముకుంటే కదా గొప్ప అప్పగించాడు. ఒక నిద్రపోతే సావంగా జ్ఞాపకం చేసి ఒకసారి ప్రేమతో ఒక అన్నగా సేవకుని జ్ఞాపకం చేస్తున్నాను.
దేవుని సమయాన్ని దొంగిలించొద్దు. ఎవరి సమయం అది? ఎవరి సమయం? దేవుడికి ఇచ్చే టైం దేవుడికి ఇచ్చి. దశభాగం తెస్తావు కదా, అందరూ తెస్తావు. నీ టైంలో కూడా, నీ సమయంలో కూడా దశమ రోజుకి కనీసం 2.5 గంట దేవుని కోసం వాడాలి. 24 గంటల్లో ఎంత? 2 నిమిషాలు వాడమ్మా. ఎన్ని నిమిషాలమ్మా? కేరళం నిలబడి ఆ చిన్న వాక్యం ఏదో ప్రారంభం చేసుకుని, ప్రభువా స్తోత్రం నాయన, నా అంత భక్తి పడలేదు చాలు. అడవుడు కొడుకుపోతే వాళ్ళ కాసేపు పదే కాపాడవైనా ఈ రాత్రి నీ సెల్తోత అగ్ని రథాలు, చిన్నప్పుడు ప్రార్థన పెద్దలు చేసేవాళ్ళు, అగ్ని రథాలు సైన్యం, ఇంకే పని లేదు వాళ్ళకి. పగలంతా నీ ఇష్టాలు చదువుతూ ఉంటే రాత్రికి మాత్రం నీ చుట్టూ, నా చుట్టూ అగ్ని రథాలు సైన్యం. దేవుడు కాపలా గాయాలా? కనీసం 2.5 గంట దేవుని కోసం పోతే లెక్క చెప్పాలి, మర్చిపోవద్దు. దేవుని సమయాన్ని దొంగిలించావంటే లెక్క చెప్పాలి దేవునికి. నేనంటాను, దేవుడి సమయం దొంగిలిస్తే మన లోకంలో మన సమయం కూడా తగ్గిపోతుంది. గుర్తుపెట్టుకో. తెలుసా, ఆనాడు ఇశ్రాయేలీయులు విశ్రాంతి సంవత్సరాన్ని ఆచరించినందుకు దేవుడు కోప్పడి 70 సంవత్సరాలు వాళ్ళని ఎక్కడ ఇచ్చాడు? బబులోనులో చెరలో ఉంచాడు. లెక్క. ఈరోజు మనం ఒక్కొక్క గంట దేవుని సమయం వాడుతున్నామంటే ఆ రెట్టింపు ఆయుష్ తగ్గిపోతానమాట. గుర్తుపెట్టుకో, మర్చిపోవాలి. ఆయన లెక్కించే దేవుడు, చూసే దేవుడు, పరీక్షించే. భయపడ్డానని చెప్పట్లేదు నేను, భయపడ్డానని చెప్పట్లేదు. 20 గంటలు లెక్కించాడు కదా, 2 గంటలు ఆయనకి ఇలేవా? దేవుని తెలియకపోతే వదిలే. నువ్వు లోకానుసారి కూడా పట్టించుకోడు. ఆయన వాక్యం తెలుసు, దేవుని భయం నీలో ఉంది. ఇదిగో ఈ సమయము దేవుందని నీకు తెలుసు, అయినా నిర్లక్ష్యము ఏమంటారు దాన్ని? తెలిసి చేసేదే నిర్లక్ష్యం. ఒప్పుకోడు ఆయన. అందుకే పౌలు గారు అంటారు, తెలియక చేసింది కాబట్టి కనికరింపబడ్డాడు. ఎప్పుడు? తెలియక చేసింది కాబట్టి కనికరింపబడ్డాడు. తెలిసేస్తే దాఖలు చేస్తుంది. అయితే విధేయత. అనుమానం ఉండకూడదు, ఆలస్యం చేయకూడదు, సనకూడదు, కొనకూడదు. పూర్ణ హృదయముతో నష్టమైనా సరే అబ్రహాము గారి వలె ఆయన మాట అంటే ప్రభు మాట. ఆయన మార్గం చేయాలంటే వాక్య దగ్గర రావాల్సిందే. వాక్యం లేకుండా మన జీవితాలు నెమ్మది లేదు, ఆశీర్వాదం లేదు. వాక్యం ద్వారా తోడు మార్గాన్ని వెల్లపరుస్తూ ఉన్నాడు. ఈరోజు నీ బైబిల్ పూర్తిగా తెలిసి ఉండాలి, ఎరిగి ఉండాలి. ఎందున్నారు బైబిల్ పూర్తిగా వినవాళ్ళు? కనీసం జీవితంలో వారి విశ్వాస యాత్ర ఒక్కసారి కూడా బైబిల్ చదివేవారు లేరు అంటే ఎంత విచార సంగతి కదా. ఒక్కసారి కూడా పూర్తిగా ఆదికాండం 1 నుంచి 22 వరకు కూడా చదివారు ఎవరున్నారు? పరీక్షించుకో ఒకసారి. లేకపోతే కొంచెం ప్రభు అనేది మీరెవరో నాకు తెలియదు. క్రమం లేని జీవితం కదా. ప్రార్థన లేదు, వాక్యం లేదు, సహవాసం లేదు, లోకస్నేహాలతో నింపబడి ఆ సమయాన ప్రభు అంటే ఒప్పుకోడు కదా. ఆయన సరిచేయబడతాడు. నిజమైన విధేయత ఈరోజు నీ నుంచి నా ప్రభు కోరుతున్నాడు. ప్రభువారు శ్రమపడి కూడా విధేయత చూపాడు. ముగిస్తున్నాను. ఇబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో వాక్యాలతో తర్వాత వచ్చి చూడండి. ఆయన కుమారుడై ఉండి, ఒక మాట అది, ఆయన మనలాంటి వాడు కాదు, దాసుడు కాదు, మనుషుడు కాదు. కుమారుడై ఉండి కూడా తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను. దీని ద్వారా శ్రమల ద్వారా. శ్రమ మనకు విధేయత నేర్పుతుంది. శ్రమను కూడా మనకు మేలు.
ఒక కష్టం మన దేవుని దగ్గరకు తీసుకెళ్ళాలి, మనకు ఆధారపడటానికి తీసుకెళ్ళాలి. ఈరోజు జ్ఞాపకం చేస్తున్నది అయితే నీ శ్రమ నీ దేవుని దూరం చేస్తుందా లేదా విధేయత నేర్పిస్తుందా? నీ కష్టం నీ దుఃఖము నీ దేవుని దగ్గర తీసుకెళ్తుందా లేదా దూరం చేస్తుందా? పరీక్షించుకో. ఆ కుమారుడు కూడాను తన 10 శ్రమల చేత విధేయత నేర్చుకున్నాడు. ఈరోజు ఆ ప్రభువే నీకు నాకు మాదిరి. ప్రతి శ్రమను కూడా సహించి జయించేవారుగా మనం ఉండాలి. ఎప్పుడంటే దేవుని మాటకు విధేయత చూపితే ఒకే ఒక మాట చెప్పిస్తున్నాను, మన జీవితాలు దేవుని చేతిలో ఉన్నాయి. మన జీవితాలు ఏదైనా కూడా దేవుని చిత్తమే. యోసేపుకు ఆ రోజు తెలియదు అన్నలు ఎందుకు బంధిస్తున్నారో, ఎందుకు అమ్మి వేశారో, ఎందుకు గోతులో వేశారో, ఎందుకు బానిస అమ్మబడ్డాడో, ఎందుకు చెరసాల వేయబడ్డాడో ఇసుమంతా కూడా యోసేపుకు తెలియదు. కానీ తాను నమ్మిన దేవుని విడిచిపెట్టలేదు, తన భక్తిని విడిచిపెట్టలేదు. అవకాశం వచ్చిన పాపం చేయడానికి ఒప్పుకోలేదు. తగిన కాలం వచ్చింది, ఒక టైం వచ్చింది. ఎంత హెచ్చించాడు అంటే తన దర్శనము 10 మంది అన్నలు వచ్చారు, సాగిలా కదా. యోసేపు గుర్తుపెట్టాడు, కానీ వాడు గుర్తుపెట్టాడు. ద్విభాష అని మాట్లాడారు, చక్కన మాట ద్విభాష. వాడు ఎరిగిన వాడు, వీరికి తెలియదు కానీ ఆయనకు తెలుసు. గట్టిగా మాట్లాడాడు, భయపడ్డారు. వాళ్ళు మాట్లాడుకుంటారు. చూడండి, వాడు అమ్మటానికి అమ్మారు కానీ వాళ్ళ మనస్సాక్షి వాళ్ళకి గుచ్చుతూనే ఉంటుంది. ఇప్పుడు గుర్తొస్తే తెలుసు వాళ్ళకి. వాస్తవానికి అప్పుడు గుర్తు రాకూడదా? తమ్ముడు 20 ఏళ్ళు అయింది కదా, మన తమ్ముడు చేసింది మనం అనుభవిస్తున్నాం అంటాడు. చూడొక్కసారి ఆ మాట ముగించుకున్నది అది కణంలో చూడదేతో ఎంత చక్కని మాట అంటే, ఆ మనస్సాక్షి వాళ్ళు అమ్మారు చేశారే కానీ అది మనం వదిలిపెట్టలేదు. తండ్రి ఏడుపు చూసినప్పుడల్లా గుర్తొచ్చేది. ఎంత ఓదార్చినా వాళ్ళకి ఆ ఓదార్పు పొందకపోయినప్పుడు చూడదేతో అది కాండము 43 42 అప్పుడు వారు నిశ్చయముగా మన సహోదరుని ఎడల మనము చేసిన అపరాధమునకు ఏందమ్మా తప్పించుకుంటామా? 20 ఏళ్ళైనా కదా. నిశ్చయముగా మన సహోదరునికి మనము చేసిన అపరాధములకు శిక్ష అనుభవిస్తున్నాము. అతడు మనలను ఇంకా కళములు వెళ్తుంది. ఎన్నేళ్ళు ఇంకా కళములు ఎవరు నాకు తెలుసా? యోసేపు. నేను అనుకుంటాను యోసేపు హాయిగా పనిచేసుకుంటే పోతున్నా. యోసేపు చెరసాల్లో ఉన్నా, బందీగా ఉన్నా సంతోషంగా ఉన్నాడు. కానీ వెళ్ళాలి సంతోషం లేదు. కాబట్టి ఆ రోజు అంటున్నారు, ఆత్మను బతిమాలుకున్నా కూడా మనము అతని వేదన చూచియు వెనకపోతిమి. ఎన్నిసార్లు తప్పు చేస్తున్నాము కదా, గుర్తుందా? నేను కష్టం చెప్పి గుర్తొస్తాను. అయ్యో ఆ రోజు ఇలా చేశాం కదా, అందుకేనా మీ శిక్ష కదా. ఆ రోజు అలా చేశాం కదా. 20 ఏళ్ల తర్వాత అన్నలో మన మనస్సాక్షి బయటపడుతుంది. ఎంత గొప్ప సంగతి కదా అది. మనం చేసిన అపరాధాన్ని అనుభవిస్తున్నాము, దాని శిక్షే. బతిమాలుకున్నాడు, మనం ఖండింపలేదు. ఇవన్నీ ఎవరు వింటున్నారు? యోసేపు అర్థమవుతుంది. యోసేపు హెబ్రీ భాష తెలుసు, రైతులు కనపడుతున్నాడు కానీ ఉన్నది అక్కడ వారి తమ్ముడు, సొంత తమ్ముడు గుర్తుపట్టలేదు. కానీ ఇది మాటలు వింటున్నాడు. బయట పోయి పెద్ద గడుస్తూ లోపలికి పోయి నడుపు చేస్తే దుఃఖం. వాళ్ళు చేసేవన్నీ గుర్తొస్తాయి కానీ శిక్షించలేదు, ప్రేమ చూపాడు, పోషకుడయ్యాడు. చివరికి అంటాడు, మీరు కాదు దేవుడు అని ఎక్కడికి పంపాడు. ఎంత మందిని కాపాడటానికి. ఇది కదా విధేయత, ఇది కదా విధేయత.
ఆ రోజు తండ్రి శకునం పొమ్మంటే పోకుండా వచ్చినట్టయితే ఈరోజు స్థితి ఉండేదా? విధేయుడు కాబట్టి శ్రమలో పడి కూడా ప్రభువారి వలె శ్రమపడి విధేయత నేర్చుకున్నాడు, సింహాసనం ఎక్కాడు. వీరికి ఇప్పుడు బహుమానం కూడా సింహాసనం గుర్తుపెట్టుకోండి. శ్రమలకు ఎప్పుడు బహుమానం సింహాసనమే. ఈరోజు కష్టపడ్డామంటే మన పట్ల ఉద్దేశం ఉంది, ప్రభు గొప్ప కార్యం చేస్తాడు. కనుక ప్రతి స్థితిలో విధేయత చూపే మనస్సు నీకు నాకు కావాలి. ఈరోజు అట్టి ప్రార్థన కాదు, ప్రభువా నేనే స్థితిలో ఉన్నా కూడాను మీకు లోబడాలి, మిమ్మల్ని ప్రేమించాలి, మిమ్మల్ని సేవించాలి. అటు తీర్మానం మనం తీసుకుంటే తగిన కాలంలో తన గుప్పిలు విప్పి మన పట్ల తన చిత్తాలు జరిగించే ప్రభు మనతో ఉన్నాడు. యోసేపును హెచ్చించిన దేవుడు, ప్రభుని హెచ్చించిన దేవుడు ఈరోజు నిన్ను కూడా వీధ చూపు వారందరికీ కూడా ఇబ్రీ పత్రిక 5 తర్వాత వచ్చిన చూడదైతే వీధ చూపాను, నేర్చుకున్నాను. తర్వాత ఇంకొక మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెల్కీసెదెకు క్రమంలో చేరి పిలువబడి, ఇప్పుడు ఎవరికి విధేయం కావాలో మనము చెప్పండి? క్రీస్తుకు విధేయము కావాలి. తనకు విధేయులు వారందరికీ నిత్య రక్షణకు కారకుడు. ఎవరికి రక్షణ? ఎవరికి నిత్య జీవము? ఆయనకు విధేయులైన వారికి. విధేయతంటే ఆలస్యం చేయక, కొనక, ప్రతిష్టములో సిద్ధపడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణ. మన ఉదయమైతే నిత్య నరకం. మళ్ళా చెప్తున్నాను, ఒక్కసారి పెద్ద జ్ఞాపకం చేస్తున్నాను. ఈ లోకపు ఆశ్రమం కోసం మన దగ్గరకు వచ్చేది. ఉద్యోగం కావాలనో, వివాహాలు కావాలనో, మంచి జీవితం కావాలనో ప్రభు కాడికి వస్తే మనకంటే భ్రష్టులు ఒకరు లేనే లేరు. కేవలము ఈ లోక సంబంధం కోసమై ప్రభు అన్నామంటే ఒప్పుకోడు. ఆయన ఇచ్చే బహుమానము మరి శ్రేష్టమైంది. యుగాలు ప్రభుతో జీవించే జీవితము, దాన్ని కోరుకో. ఈ లోకం ఎంత సంపాదించినా, ఎంత స్థితి మనకున్నా, ఎంత దేవుబడినా వారు విడిచిపెట్టాలి. కానీ నిత్యత్వములో నువ్వు సంపాదించిన స్వాస్థ్యము తరతములు ఉంటుంది. అందుకు ప్రభు అంటాడు, పరలోకము మీకోసం తరం కూర్చుకోండి. అక్కడ దొంగలను తుప్పు తినివేది. ఈ రోజున విధేయత కలిగి ప్రభుకు లోబడి ఆయనకి ఇష్టలుగా ఆయన చిత్తము జరిగిస్తూ ఆయన వాక్కుకు అటు ఇటు తొలగక సంపన్న స్థితి పొందుకొని నిత్య జీవన వాసన ఉంట మన పట్ల దేవుని చిత్తము. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు మనకందరూ దయచేయను గాక. ఒకరిద్దాం ప్రార్థన చేస్తుంది అయితే కూడాను ఒకరు ప్రార్థన చేయండి. వాక్యం కోసమై ఈ 2 వారం నేర్చుకున్న విధేయత, ప్రభుకు సంపూర్ణ విధేయత మనం చూపులాగున క్రీస్తు ప్రభు వారికి ఆయన మాదిరిగా గురిగా కలిగి ఉండి, ఈ లోకంలో ఏ వ్యక్తి మన గురి కాదు, ఏ సేవకుడు గురి కాదు. అందరూ మనుష్యులే, అందరూ గతించిపోయేవారే. నీకు నాకు గురి సజీవుడైన మనము జయించి వేసిన ప్రభు యేసుక్రీస్తు వారే. మార్పు లేని దేవుడు ఆయన. ఆయన మన గురి, మనకేమో కావాలి, మన మాదిరి ఆయన కావాలి తప్పితే ఇలా మనం ఎవ్వరు కానే కాదు. ప్రభు వైపు చూద్దాం, ప్రభువును గుర్తిరుగుదాం, ప్రభువును తెలుసుకుందాం. ఆయన వలె ఆయన స్వరూపంగా మార్చబడి నిత్యత్వాన్ని సంపాదించుకుందాం. విధేయత మనిషి ప్రభు కోరుతున్నాడు. అటు విధేయతతో ప్రభువును సేవిద్దాం. ఒకరిద్దాం, ఒక ప్రార్థన చేయడం.